వెల్కమ్ బ్యాక్. బాగున్నారా? ఈరోజు మనం పేరెంటింగ్ గురించి తెలుసుకుందాం. పేరెంటింగ్ అంటే పిల్లలను పెంచేటువంటి పద్ధతి. ఈ 21st సెంచరీలో మనం చూసినట్లయితే పిల్లల్ని పెంచేటువంటి పద్ధతులు చాలా మారిపోయాయి. అయితే రీసెంట్ టైమ్స్లో నేను ఒక ఆర్టికల్ చదివాను. ఒక గార్డెనర్ లాగా పేరెంటింగ్ ఉందా, లేకపోతే ఒక స్కల్ప్టర్ లాగా పేరెంటింగ్ ఉందా? ఒక తోటమాలి ఏ విధంగా అయితే తోటను పెంచుతాడో అటువంటి పేరెంటింగ్ మనం చేస్తున్నామా, లేక శిల్పకారుడు ఏ విధంగా అయితే శిల్పాన్ని చెక్కుతాడో అటువంటి పేరెంటింగ్ మనం చేస్తున్నామా? ముందుగా మనము గార్డెనర్ గురించి చూద్దాం. ఒక తోటమాలి ఏ విధంగా తన తోటను చక్కగా పెంచుతాడు. తను ఒక మంచి సీడ్ తీసుకుంటాడు, చక్కగా నేలనంతటినీ కూడా ప్రిపేర్ చేస్తాడు, ఆ విత్తనాన్ని దానిలో నాటుతాడు, దానికి కావాల్సినటువంటి ఒక మంచి ఎన్వైర్న్మెంట్ అయినా దానికి ఇస్తాడు. ఆ మొక్క దానికి అదే నాటుకుని చక్కగా అది మొలిచి చక్కగా ఫలిస్తుంది. ఈ విధంగా గార్డెనర్ చేస్తూ ఉండడం మనం చూస్తాం. అదే ఒక శిల్పిని మనం చూసినప్పుడు ఆయన తన ఆలోచనని ఆ శిల్పంలో చెక్కడానికి చూస్తూ ఉంటాడు. మనం ఏ విధంగా ఉన్నాం, మన పిల్లలను మన ఆలోచన ప్రకారంగా మనం ఏం చేయాలనుకుంటున్నామో ఆ విధంగా పిల్లల్ని మలుచుతూ ఉన్నామా, లేకపోతే వాళ్లకు కావాల్సినటువంటి మంచి వాల్యూస్, ఎమోషనల్ వాల్యూస్ వాళ్ళకి ఇచ్చి వాళ్ళుగా ఎదగడానికి ఒక మంచి ఎన్వైరన్మెంట్ మనం వాళ్ళకి ఇస్తూ ఉన్నామా? మనము గార్డెనర్గా ఉన్నామా, స్కల్ప్టర్గా ఉన్నామా? ఒక్కసారి ఆలోచించండి. మనం క్రిస్టియన్ పేరెంటింగ్ గురించి తెలుసుకుందాం. గార్డెనర్గా తను ముందుగా సాయిల్ని ప్రిపేర్ చేస్తాడు. ఆ విధంగా మన బిడ్డలను కూడా మనము దేవుని వాల్యూస్తో మనం పెంచాలి. రోజు బైబిల్ చదువుకోవడం, వారికి ప్రార్థన చేయడం మనం నేర్పించాలి. అంతేగాని మనం ఫోర్స్ చేయకూడదు. మనం వారికి నేర్పించాలి, చెప్తూ ఉండాలి. ఈ విధంగా సాయిల్ని తను ప్రిపేర్ చేస్తాడు. యాజ్ ఎ పేరెంట్గా మనం అవన్నీ కూడా చేసి చూపించాలి. మనం ఎప్పుడైతే ప్రార్థన చేసుకుంటామో, మనం ఎప్పుడైతే బైబిల్ చదువుకుంటామో ఆ విషయాలను మన బిడ్డలు చూసి నేర్చుకుంటూ ఉంటారు. ఈ విధంగా గార్డెనర్ ఏ విధంగా అయితే ప్రిపేర్ చేస్తున్నాడో సాయిల్ని, ఆ విధంగా మన బిడ్డలకు దేవుని వాక్యముతో, దేవుని యొక్క ప్రార్థనతో, ఇవన్నిటితో మనం వాళ్ళని ప్రిపేర్ చేయాలి. రెండవదిగా చూస్తే వాటర్ చేస్తాడు గార్డెనర్. జాగ్రత్తగా కాన్స్టెంట్గా దానికి ఎంత వాటర్ కావాలి, రోజుకి దాన్ని ఏ విధంగా చూసుకోవాలి, ఆ విధంగా మనం కూడా యాజ్ ఎ పేరెంట్గా మన బిడ్డలను జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి. ప్రేమను వారికి పంచిపెడుతూ ఉండాలి, ఎమోషనల్గా వారికి సపోర్ట్ చేస్తూ ఉండాలి. నెక్స్ట్ మనం చూసినప్పుడు ప్రూనింగ్ అంటే కత్తిరిస్తూ ఉంటాడు గార్డెనర్. ఏదన్నా చీడ పట్టినప్పుడు కానీ, లేకపోతే అన్నెసరీ థింగ్స్ ఆ చెట్టు దగ్గర వచ్చినప్పుడు కానీ వాటన్నిటిని కూడా కట్ చేస్తూ ఉంటాడు. మనం కూడా యాజ్ ఎ పేరెంట్గా మన బిడ్డల్ని ఎప్పుడు కూడా కాన్స్టెంట్గా వాళ్ళని వాచ్ చేస్తూ ఉండాలి, వాళ్ళని చూస్తూ ఉండాలి. ఎక్కడైనా అవసరం ఉన్నప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ విషయాల గురించి మనం వాళ్ళకి చెప్తూ ఉండాలి. కానీ మనం ఎప్పుడూ కూడా ఫోర్స్ చేయకూడదు. వాళ్ళని కాన్స్టెంట్గా మనం వాచ్ చేస్తూ ఉండాలి, వాళ్ళని చూస్తూ ఉండాలి. అలా అని మనం వాళ్ళని డిక్టేట్ చేయకూడదు. సో వాళ్ళ హ్యాబిట్స్ని మనం ఎలా మార్చగలం, వాళ్ళు చేసేటువంటి పనుల్ని మనం ఎలా చక్కబరచగలం అనేది చాలా తెలివిగా మనం ఆలోచించి వాళ్ళతో మాట్లాడుతూ ఉండాలి. నెక్స్ట్ మనం చూసినప్పుడు గార్డెనర్ ఒక మంచి స్పేస్ దానికి ఇస్తాడు. ఆ చెట్టు దానికి అదే నాటుకుని చక్కగా ఫలించే విధంగా మంచి స్పేస్ దానికి ఇస్తాడు. మనం కూడా పిల్లలకు వాల్యూస్ నేర్పించాం, వాళ్ళకి చెప్తూ ఉన్నాం ఎలా చేయాలి, ఎలా ఉండాలి, ప్రతి ఒక్కటి నేర్పిస్తూ ఉన్నాం. వాళ్ళు ఆలోచించుకునే విధంగా మనం స్పేస్ ఇవ్వాలి. అప్పుడే వాళ్ళు ఎమోషనల్గా ఎదుగుతారు, వాళ్ళు డెసిషన్ మేకింగ్ చేయగలుగుతారు. సమ్టైమ్స్ మనం చూస్తే పేరెంటింగ్లో మనం ఎప్పుడు కూడా వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ మనం పెంచినప్పుడు వాళ్ళు బయటకు వెళ్ళిన తర్వాత వాళ్ళు ఎవరైనా నాకు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే బాగుండు అని ఆలోచిస్తూ ఉంటారు. వారు ఫ్రీగా ఆలోచించలేకపోతూ ఉంటారు. సో వాళ్ళకి మన దగ్గరే ఉన్నప్పుడే సరిగా ఆలోచించుకునేటువంటి విధానాన్ని కూడా మనం వాళ్ళకి
నేర్పాలి. ఎప్పుడైతే మన పిల్లలు ఎమోషనల్గా స్ట్రాంగ్గా ఉంటారో, దేవునిలో చక్కగా ఎదుగుతూ ఉంటారో, వాళ్ళ డెసిషన్స్ వాళ్ళు చక్కగా తీసుకోగలుగుతారు. అలాంటి టైంలో వాళ్ళ చేతిలోనే మనము సుత్తిని ఉలిని పెట్టినప్పుడు వాళ్ళ జీవితాలను ఒక మంచి శిల్పకారుడిగా వాళ్ళే పంచుకుంటూ ఉంటారు. ఈ విధంగా గార్డెనర్ పని మనం చేయాలి. స్కల్ప్టర్గా వాళ్ళ జీవితాలను వాళ్ళే చక్కగా మలుచుకోవాలి. దేవునిలో ఉన్నటువంటి మంచి వాల్యూస్ని మన బిడ్డలకు తెలియచేద్దాం. దేవుడు ఎంత గొప్పవాడో వాళ్ళకి తెలియచేద్దాం. వాళ్ళు దేవుని మీద ఎంతగా డిపెండ్ అవ్వాలో వాళ్ళకి నేర్పిద్దాం. వాళ్ళుగానే ఎదగనిద్దాం. వాళ్ళకి ఒక మంచి స్పేస్నిద్దాం. పేరెంటింగ్లో మనకు కావాల్సిన హెల్ప్ అంతటినీ కూడా దేవాది దేవుడిని అడిగి ఆయన నుంచి మనము సలహాలు పొందుకుందాం. ఆయన ద్వారా ఆ ఆశీర్వాదాలు పొందుకుందాం.